ఓం శ్రీ మాత్రే నమః. మూడవ రోజులో భాగంగా ఉదయం లలితమ్మ ఆలయానికి వెళ్ళాం కదా. మధ్యాహ్నం నుండి తంజావూరు వెళ్దామని బయలుదేరుతున్నాము. కుంభకోణంలో భోజనం చేసి బయలుదేరాము. గంటంపావు పడుతుంది ప్రయాణము. బస్ టికెట్ వచ్చి మనిషికి 45 రూపాయలు. మనం తంజావూరు బస్ స్టాండ్లో దిగుతాము. దిగిన తర్వాత తంజావూరు బస్ స్టాండ్ నుండి ఈ బృహదీశ్వర ఆలయానికి నలుగురికి 100 రూపాయలు తీసుకున్నారు. మేము గుడికి వచ్చేసరికి మధ్యాహ్నము 2 గంటలయ్యింది. దర్శనం మాత్రం 4 గంటలకు లేదా 5 గంటలకు మాత్రం తెరుస్తారు. అప్పటి వరకు మీరు చుట్టూ చూడవచ్చు. ఆలయం అనేది చాలా పెద్దగా ఉంటుంది. మీకు లగేజ్ ఉంటే కనుక బయటే పెట్టుకోవచ్చు. లాకర్స్ అనేవి ఉన్నాయి. ఆలయం గురించి తెలుసుకుందాము. బృహదీశ్వర ఆలయము ఇది ప్రాచీన హిందూ దేవాలయము. తమిళనాడులోని తంజావూరులో ఉంది. దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయాన్ని అతిపెద్ద శివాలయంగా యునెస్కో వారు గుర్తించారు. రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో ఇలాంటి ఆలయాన్నే నిర్మించాడు. గంగైకొండ చోళపురంలో ఆలయానికి ఈ ఆలయానికి పెద్ద తేడా లేదు. తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఇంకా ఆలయంలోని శిల్పకళా రూపాలు చోళుల శిల్పకళా రీతికి దర్పణాలు. ఆలయం ముందు ఉన్న పెద్ద నంది విగ్రహము. ఈ నందీశ్వరుడిని ఏకశిలతో చెక్కారు. భారతదేశంలోనే 2వ అతిపెద్ద నందీశ్వరుడు. అలానే ఈ ఆలయ శిఖరాన్ని కూడా ఏకశిలతోనే చెక్కారు. ఇంకా గర్భగుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగుల విస్తీర్ణంతో ఉన్న అతిపెద్ద శివలింగము ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అంతేకాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లుగా శిల్పము, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పము, పార్వతీ సమేత శివుని శిల్పము, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు ఇలా అనేక శిల్పకళా రీతులు ఆలయంపై కనిపిస్తాయి. ఆలయ నిర్మాణము, ఆ శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది. అలానే ఆలయంలో వారాహి అమ్మకు ప్రత్యేక ఆలయం ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏం నచ్చింది అంటే ఈ వృక్షం చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది చాలా పురాతనమైనదే అయి ఉంటుంది. అయితే ఆ వృక్షానికి చాలా పెద్ద కొమ్మలు ఉన్నాయి. సాధారణంగా అలా వంగిపోయిన కొమ్మలను కొట్టివేస్తారు. కానీ ఇక్కడ అవి విరిగిపోకుండా దానికంటూ ఒక సపోర్ట్గా గోడను కట్టారు. ప్రకృతిని కాపాడుతూ ఎంతో అద్భుతంగా ఉంది. అతి పెద్ద శివలింగము. స్వామివారిని 4 గంటలకు దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఈ ఆలయంలో జనం అనేది ఎక్కువ మంది ఉన్నా సరే ఆలయం పెద్దది కావటం వలన జనం తెలియటం లేదు. కానీ చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి ఈ రాత్రికే శ్రీరంగానికి వెళ్దాము అనుకుంటున్నాము. ఆలయం నుండి శ్రీరంగం వెళ్ళటానికి వెళ్ళే బస్సుల దగ్గరికి ఆటో ద్వారా వెళ్ళాము. నలుగురికి 150 రూపాయలు తీసుకున్నారు. తర్వాత వీడియోలో శ్రీరంగానికి మేము ఎలా వెళ్ళాము, రాత్రి ఏ సమయానికి చేరుకున్నాము, అక్కడ వసతి గురించి, శ్రీరంగంలో ఎక్కడ ఉండాలి అనేది తెలుసుకుందాము. అంతవరకు శ్రీ మాత్రే నమః.